హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రశస్తమైంది. అయితే అటువంటి స్త్రీని వంటింటి కుందేలని చెప్పేసి అన్నం పెట్టే అమ్మను తీసుకొచ్చి వీధుల్లో అంగడి బొమ్మనుగా మారుస్తున్నారు కొంతమంది. దానికి ఫెమినిజం అని బహుశా పేరు పెట్టారేమో అని అనుమానం కలుగుతుంది. అయితే ఫెమినిజం అంటే ఏంటి? అసలు ఈ ఫెమినిజం పేరుతోటి కొంతమంది ఏ విధంగా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, అటువంటి సూడో ఫెమినిస్టుల అసలు ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఈరోజు రక్షా సిరీస్లో మన మాధవీలత గారిని అడిగి తెలుసుకుందాం. మాధవి గారు నమస్కారం అండి. నమస్తే. సో అసలు ఫెమినిజం అంటే ఏంటండి? యాక్చువల్లీ ఫెమినిజం అన్న వర్డ్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం 2015లో యూస్ చేశాను. ఐఎమ్ ఏ ఫెమినిస్ట్ అని చెప్పా. అంటే నా పాయింట్ ఆఫ్ దాని గురించి నేను పెద్ద చదవలేదు, కానీ నేను ఏమనుకున్నా అంటే ఫెమినిస్ట్ అంటే ద ఉమెన్ సపోర్టర్ అని నా ఫీలింగ్ ఉండే అప్పుడు. నేను ఎప్పుడు దాని డిస్క్రిప్షన్ చదవలేదు. సో ఈ మధ్య అందరు వచ్చేసి నన్ను చాలా పాపం బాధతో కూడినటువంటి అమాయకత్వంతో అబ్బాయిలు అడుగుతున్నారు, మీరు ఫెమినిస్టా అని. ఓ ఇదేంట్రా ఇదేదో నువ్వు కమ్యూనిస్టా లేకపోతే నువ్వు మర్డరిస్టా నువ్వు రేపిస్టా అని అడుగుతున్నట్లుంది. నేను ఎప్పుడు చదవలేదు. మీకేమన్నా ఐడియా ఉందా వాట్ ఈస్ అంటే? మీరు అన్ని డీప్ అనాలిసిస్ చేస్తారు కదా. డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెమినిస్ట్ అనే దానికి కమ్యూనిస్ట్ అనే వాళ్ళకి కొంచెం పర్యాయ పదం లాగా అనిపిస్తుంది తప్ప పెద్ద దాని మీద స్టడీ చేసేంత అవసరం నాకు కనపడలా. కాకపోతే నాకు అనిపించినంతలో అనిపించినట్లు కాదు. నేను గూగుల్ చేస్తే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అలాంగ్ విత్ మెన్ అని అయితే నేను చదివాను అంతే. సో అది అయితే కరెక్టే, అందులో తప్పు దాన్ని నేను తప్పు పట్టట్లేదు కొంతవరకు. కానీ ఈ ఫెమినిజం ముసుగులో కొంతమంది ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తామంటూ వచ్చేసి నయా చేతబళ్ళు, మోడర్న్ చేతబళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుందండి. వశీకరణం టైప్ లో. మోడర్న్ చేతబడి అలాంగ్ విత్ వశీకరణ అనిపిస్తుంది. అంటే ఎలా? హౌ? అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మేము ఫెమినిస్టులు లేకపోతే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తామని కొంతమంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగా డ్రెస్సింగ్లు చేసుకోవటం, ఆ గడ్డాలు వేసుకుని ఏమై ఉంటది అంటారు? అంటే ఫెమినిజం కి సపోర్ట్ చేస్తున్నాం అట్లా తిరగటం వల్ల వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు బహుశా మీరు? అట్లా కాదు. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీరు కూడా ఫెమినిస్టే. బికాజ్ ఎందుకంటే ఆడవాళ్ళు ఎదుగుతుంటే సమానంగా మాతో పాటు ఎదగనివ్వాలి అనుకోవడం ఫెమినిజం అయితే దెన్ లలిత్ కుమార్ ఆల్సో ఫెమినిస్ట్. ఆడవాళ్ళకి గెటప్ వేసుకోవడం ఏంటి? ఇంకా అదే నాకు అర్థం కావట్లేదు. ఈ జేఎన్యూ స్టూడెంట్స్ కొంతమంది సోషల్ మీడియాస్ లో ఫొటోస్ చూస్తున్నాను నేను. మన అంత పెద్ద ఐడియా లేదు యూనివర్సిటీస్. మీరు యూనివర్సిటీ పేరు కూడా చెప్పేస్తున్నారు. సో యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా చూసారా బయట మగవాళ్ళు మేము ఫెమినిస్టులకి సపోర్ట్ చేస్తాం, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తామంటూ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కామెడీ వీడియోలు అయితే నేను చూసా, అట్లా లేడీస్ గెటప్ వేసుకొని లేడీస్ బిహేవియర్స్ రీల్స్ అట్లా చూసాను. కానీ ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఆడ గెటప్ వేసుకొని ఇప్పుడు మగవాడిలా ఉండాలి బై నేచర్, బై జెండర్. మగవాడిలా ఉంటేనే అందం. అందుకే ప్రకృతి సృష్టించబడింది అట్లా. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ఉంటే అందం. డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు మేబీ వాళ్ళు అనొచ్చు మీరు మగవాళ్ళ డ్రెస్లు వేసుకోవట్లే అంటే, ఇప్పుడు అది వేరు. వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళు మగవాళ్ళలాగా అంటే అమ్మాయిల్లో గనక టెస్టోస్టిరాన్ హార్మోన్ బాగా ఎక్కువైనప్పుడు మగవాళ్ళలాగా బిహేవ్ చేయాలనిపిస్తే చేయడం డిఫరెంట్. అట్లనే బాయ్స్లో కూడా అలా అనిపిస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ట్రాన్స్జెండర్స్కి మారిపోతున్నారు. దట్ ఈస్ డిఫరెంట్. సపోర్ట్ చేయడానికి ఆడ గెటప్ వేసుకుని రావడం. సపోర్ట్ చేస్తున్న ముసుగులో చాలా రకాల ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తుంది అసలు వాళ్ళే తెలుసా? దట్ ఐ నో. చెప్పండి ఎట్లా? అంటే బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళు ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆడది ఒక రోజుకి పడుతుంది, లేదా ఇంకొకరి సంవత్సరానికి పడుతుంది. పడ్డం అన్నది మస్ట్ అంటారు కదా. అఫ్ కోర్స్ పడతారు. ఎవరైనా కాన్స్టాంట్గా ప్రయత్నం చేస్తే ఎవరికైనా పడతారు. మగవాడు సహజంగా ఏంటంటే 1-2 రోజులకు పడతారు. అది బై నేచర్, అది సృష్టి. సహజంగా ఏంటంటే కొంతమంది మగాళ్ళు హర్ట్ అవుతారు, నన్ను ఎంతమంది ఆడవాళ్ళు ట్రై చేసినా నేను పడలేదంటే. నేను నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడడం గురించి నేను చెప్పట్లేదు. సహజంగా నేచర్ ప్రకారం ప్రకృతి ఆడదాన్ని ప్రకృతితో పోలుస్తారు కాబట్టి ఆ ప్రకృతి శక్తి ఉన్న ఆడదానికి మగవాడు సహజంగా అట్రాక్ట్ అవ్వడం అన్నది అది ప్రకృతి ధర్మం. కానీ ఆడవాళ్ళు మేము ఇలానే ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, సో అంత ఈజీగా మేము ఎవరికి లొంగకూడదు అనేటటువంటి మనస్తత్వంతో పెరగడం వల్ల ట్రై చేసిన ప్రతి ఒక్కరికి ఎవరికి పడరు. వాళ్ళ నేచర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు పడడం ఇన్ ద సెన్స్ అట్రాక్ట్ అవ్వడము కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఏంటంటే ఈ మధ్య ఈజీగా పడుతున్నా అంటే మగాళ్ళు కూడా చాలా ఊరికే కామెంట్లు చేస్తున్నాయి. గిఫ్ట్ కొనిపిస్తే పడిపోతుంది, డబ్బులు ఖర్చు పెడితే పడిపోతుంది, షాపింగ్ చేపిస్తే పడిపోతుంది.
సో 4 మంచి మాటలు చెప్తే వీటికి ఏటికి పడని వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తే పడిపోతాయి. ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి ప్రేమకు పడుతుంది. ఉమ్. ఆ ప్రేమగా అంటే పడుతుంది. లేదా ఇంట్లో వండుకొని వచ్చి బాక్సులు తీసుకొస్తే కూడా పడతాడు. అవునా? వేరే మీకు వంట వచ్చా? రాదు. ఓ డ్యామ్. లేకపోతే రాదు, మీరు seriously రాదు. కనుక ఇప్పుడు నేర్చుకోవాలైతే. వంట వండి మీకు బాగా ఎవరికన్నా అమ్మాయికి నాకు మాత్రం పెట్టొద్దులేండి. నేనే మన దగ్గర వర్కౌట్ అవ్వదు. వేరే అమ్మాయికి ఎవరికన్నా మీకు వర్కౌట్ చేయడానికి ఇందాక మీ డ్రెస్సింగ్ అది చూస్తుంటే నాకు అసలు ఫస్ట్ మీరు అబ్బాయిలాగే ఉంటారు కదా. నా ఫ్రెండ్స్ నన్ను మామ అనే పిలుస్తారులేండి, అది వేరే విషయం. అంటే నన్ను కృష్ణుడు ఒక్కడే పడేయగలడు. అది వదిలేస్తే బాక్సులు పట్టుకెళ్ళి నేనే కుక్ చేశాను తెలుసా ఇది ఫుడ్ అంటే సహజంగా ఏంటి ఆడవాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోతారు. అరే నా కోసం కుక్ చేసుకొని వచ్చాడబ్బా అనే ఫీలింగ్ అమ్మాయిలు కుక్ చేసుకొని అబ్బాయిలకు తీసుకొస్తేనే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్. యాజ్ అ ఫుడ్ లవర్ యూ నో దట్. ఆ ఫుడ్కి లొంగుతారు. అది మగవాడైనా లొంగుతాడు, ఆడవాళ్ళైనా లొంగుతారు. సో వాళ్ళ అవసరాలు ఫిజికల్ అవసరాలే అక్కడ ఫిజికల్ నీడ్స్ తప్ప. లేకపోతే జీవితాంతం తన్ని దేవతల ఇప్పుడు తనకు భార్య తనకు పిల్లలు ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయికి ఎందుకు అట్రాక్ట్ అవుతాడు? ఏమైనా పూజ చేస్తాడా ఏంటి దేవతల కూర్చోబెట్టి గుడి కట్టి? న్యాచురల్లీ ఫిజికల్ నీడ్స్ కోసమే చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే దాన్ని ఫిజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఇప్పుడు ఏంటంటే విత్ కన్సెంట్ అది మాకు ఆనందం అని ఆడవాళ్ళంటే ఆ విషయంలో నేనైతే కామెంట్ చేయను. విత్ కన్సెంట్ మీద నేను ఎవరి మీద కామెంట్ చేయను. కానీ కొన్ని రోజుల తర్వాత వాడు నన్ను మోసం చేశాడని ఆడదనింది అనుకో, అది ఎక్స్‌ప్లాయిటేషన్ కిందకే వస్తుంది. సో ఇట్లాంటి అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి ఇప్పుడు మేబీ ఆ ఫెమినిజం అంటే నేను నీకు సపోర్ట్ చేస్తా, అసలు నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు అది, నువ్వు ఇది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం బిఫోర్ ఆ బిస్కెట్లు. అట్లాంటి బిస్కెట్లు నేను ఫ్యాక్టరీ పెట్టుకున్నాను తెలుసా. బోల్డ్ అని అసలు నువ్వు యూఆర్ అమేజింగ్ ఉమెన్, యూఆర్ బ్రేవ్ ఉమెన్, యూఆర్ లేడీ టైగర్, యూఆర్ దాట్, యూఆర్ ఫిరోషియస్, ఏ కమాన్ గివ్ మీ అంటే నిజంగా అప్రిషియేట్ చేస్తే థ్యాంక్ యూ చెప్పి వదిలేసేస్తాను. ప్రతిరోజు అదే చెప్పారనుకో అది ఓవర్ యాక్షన్. ఇచ్చేస్తే ఫ్యాక్టరీలో దాచిపెట్టుకుంటాను. చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి అవకాశాల కోసం లేకపోతే వీళ్ళ ఎమోషన్స్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవరు దేనికి సపోర్ట్ చేయడం, ఎవరు అవసరాలు వాడు చూసుకునే చేస్తాడు. ఇందులో ఉన్న వాళ్ళని ఏంటంటే బయటకు వస్తున్న వాళ్ళని వాళ్ళు ఒక లెక్క వేసుకుంటారు. ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీలో పెద్ద కేర్ చేయరు అనుకుంటారు వాళ్ళ హస్బెండ్ ని. కాబట్టి మళ్ళాంటి వాళ్ళు వీళ్ళకి ప్యాంపర్ చేస్తాను లేకపోతే వీళ్ళకి ఇది చేస్తాను వాళ్ళు వరకు వర్కౌట్ అయిపోతారు అని ఒక ఫాల్స్ దీంతో చాలా మంది వస్తున్నారని నాకైతే అనిపించింది. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే ఫెమినిజం విషయంలో ఇండియాలో దీని అవసరం ఏంటి? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే భారతదేశంలో హిందువులు కావచ్చు లేకపోతే భారతీయులందరికీ కావచ్చు పురాతన గ్రంథాల నుంచి ఇప్పటిదాకా ఆడది సమానము, మగవాడి కంటే ఏ రకంగా తక్కువ కాదు, ఇంకా చెప్పాలంటే మగవాడి కంటే చాలా ఎక్కువ అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే పుస్తకాలకే పరిమితం. అదే చెప్తున్నా. ఏదైనా సరే అట్లీస్ట్ చెప్పే ప్రయత్నం చేశారు, చెప్పారు 100% విత్ డెడికేషన్ చెప్పారు వాళ్ళు. అది జనాలు పాటించట్లేదు. జనాలని కాదు కానీ పురుషాధిక్యత సమాజం అంటే సొసైటీ ఇంతకు ముందు ఏంటి విమెన్ డామినేటెడ్ సొసైటీ ఉండేదట. తర్వాత వాళ్ళు టూ మచ్ డామినేషన్ వచ్చేసరికి మగవాళ్ళని బానిసలుగా చూసే ప్రక్రియ. సొసైటీ అనేది కొంతమంది వీళ్ళు సృష్టించిన కథలే గానీ డామినేటెడ్ సొసైటీస్ ఎప్పుడు లేవా? ఎప్పుడు లేవు. అయితే మేల్ డామినేటెడ్ సొసైటీ ఉంది కదా, ఇప్పటికీ కూడా ఉంది కదా. ప్యాటర్నల్ సొసైటీ లేదని దానికి బెస్ట్ ఎగ్జాంపులే కదా నువ్వు చీర కట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకో, ఇది కూడా మేల్ డామినేషన్ కిందకే వస్తుంది కదా. వెన్ హి ఈజ్ నాట్ ఫాలోయింగ్, హి ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ టు డూ. అయితే నేను అనేది ఏంటంటే భారతదేశంలో ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పారు, గౌరవించారు కూడా. ఆదిశక్తి అని చెప్పారు, అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి అన్నారు. విష్ణుమూర్తి విషయంలో తీసుకుంటే హృదయస్థానం ఇచ్చారని చెప్పేసి చెప్పారు. అంటే స్త్రీ ఆరిజిన్, స్త్రీ నుంచే మొత్తం వచ్చాయి. అలాగే స్త్రీని సమానంగా చూడాలని చెప్పారు. అలాగే స్త్రీని గౌరవంగా ఎక్కడ పెట్టుకుని చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని కూడా చెప్పారు. అది మనుషులు పాటించట్లా. ఇక్కడ లలిత్ గారు అంటే ఇప్పుడు లైక్ మీరంటే ఎగ్జాంపుల్ ఎదురుగా ఉన్నారు కాబట్టి మీరు తీసుకున్నారు. మీ వైఫ్ మీ కూతురు వరకు గుడ్, బట్ బయట ఆడవాళ్ళు వచ్చేసరికి ఇంకొకలా చూస్తున్నారు కదా. అదే చెప్తున్నా, అలా కూడా చూడటం విషయంలో మన గ్రంథం క్లియర్ గా ఉంది. మాతృవత్ పరధారేషు అని చెప్పారు. అంటే పరాయి స్త్రీని తల్లి అనే భావనతో చూడమని చెప్పేసి చెప్పారు. చూస్తున్నారా చూడట్లేదా ఇది సెకండరీ. చెప్పటం అయితే మంచి చెప్పారు, ఆ మంచిని పాటించకపోతే ఎవరేం చేయలేదు. ఇప్పుడు ఈ ఫెమినిస్టుల బ్యాచ్ లో చెప్పుకునే వాళ్ళు చాలా మంది కూడా మేము ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటారు. లేదు, ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వాలి అని కల్పిస్తూ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మీరు ఒక ఫోటో పెట్టారు ఫేస్బుక్ లో. ఫేస్బుక్ లో ఫోటో పెట్టంగానే చాలా బాగున్నారు, గ్లామరస్ గా ఉన్నారు.
అందరూ ఏం చేస్తున్నారు, లైక్ సింబలో లవ్ సింబలో కేరో ఏదో కొడతా ఉన్నారు. సడన్ గా ఒకడు వచ్చేసి ఒక అనకూడని వర్డ్ని కమెంట్ల రూపంలో Right. పెట్టాడు. రైట్. అక్కడ వాడిని చూసి మీకు విపరీతమైన కోపం వచ్చేసింది. అదే దానిలో అన్య మతానికి సంబంధించిన కొంతమంది వచ్చి లవ్ సింబల్స్ కొట్టారు, చాలా బాగున్నారు మీరు బాగా అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కరెక్ట్. మీరు ఇచ్చిన పోజెసే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ వాళ్ళ రిలీజియస్ అటైర్ కాకుండా మామూలు ఇట్లాంటి మోడర్న్ డ్రెస్సెస్ లో వచ్చి కనుక ఫోటో పెడితే అదే యాక్సెప్టెన్సీ వాడి నుంచి ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. ఉండదు. డెఫినెట్ గా ఉండదు. ఎందుకు? మిమ్మల్ని పొగుడుతారు. ఎందుకు? మీరు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కాదు కాబట్టి. కరెక్ట్. సో ఆ డిఫరెన్సియేషన్ ఎప్పుడూ ఉంటుంది. కానీ భారతదేశంలో నీ ఇంటి ఆడవాళ్ళని పక్కోడు ఎలా గౌరవించాలో పక్కింటి వాళ్ళ ఆడవాళ్ళని నువ్వు అంతే గౌరవించాలని చెప్పేసి చెప్పారు. చెప్పిన మాటని మన మహాపురుషులు అవతార పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసి చూపించారు. రాముడు మండోదరిని ఎంత గౌరవించారు, అవును, తారని ఎంత గౌరవించారు. అవును. రాక్షస స్త్రీగా అంటే ఇప్పుడు త్రేతాయుగం కాదు కదా, కలియుగం 2023 సంవత్సరం. లేదు, అదే చెప్తున్నా. యుగ ధర్మాన్ని బట్టి పరిస్థితులు మారుతున్నాయి. కానీ మన గ్రంథాల్లో చెప్పాల్సిన వాల్యూస్ అయితే ఎప్పుడు చెప్పారు, అందులోనూ స్త్రీ విషయంలో పర్టికులర్ గా. అవును. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి భారతదేశంలో మనకి ఆడవాళ్ళు గొప్పతనం చెప్తారు. అంత పూజించక్కర్లేదండి ఇక్కడ. ఏమంటున్నారంటే మనమే ఇంత ఓపెన్ గా మాట్లాడుకున్నాం, విత్ కన్సెంట్ మీ సావు మీరు సావండి, మాకేం సంబంధం లేదు, మేము దాని గురించి మాట్లాడలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఒక దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని ఆడదాన్ని వాడుకోవాలి, వాడుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీ ఫెమినిజం లేదు తొక్కలేదు, నువ్వు పోవే, నీకెవడు సపోర్ట్ చేస్తాడే, నువ్వు బజార్ దాన్ని, నువ్వు మొగుడిని వదిలేసి వచ్చి నాతో తిరుగుతున్నావు అని మళ్ళీ రివర్స్ లో ఆమెనే తిడతారు. ఎందుకు? మీరు ఎప్పుడు మాటలు పట్టలేదా? బోల్డ్ అండి. ఎందుకంటే రక్షా సిరీస్ స్టార్ట్ అయినప్పుడు నాకే కొంతమంది కాల్ చేసి చెప్పారు, ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్ని ఆశాలు వేసిందని చెప్పి. నేను మీకు మనము ఎపిసోడ్ స్టార్ట్ చేసేకి ముందే చెప్తే మీరేమన్నారు, లేదు లేదు నా ఫాలోవర్స్ అలా కమెంట్ చెయ్యరు అంటే, లేదు లలిత్ గారు చూడండి నేను ఛాలెంజ్ చేస్తాను మాట్లాడతారని చెప్పాను. కేసెస్ బట్ నేను ఇప్పటికీ చెప్తున్నాను, హిందూ జనశక్తి లేదా లలిత్ కుమార్ ని ఫాలో అవుతున్న వాళ్ళలో నాకు వచ్చిన కాల్స్ ఒక 7-8 కాల్స్ మాత్రమే. ఇంకా అవుట్ ఆఫ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ ఒక 7-8 కాల్స్ వచ్చినాయి. అంటే మిగతా వాళ్ళందరూ అలా కాదనే కదా. డెఫినెట్లీ ఎందుకంటే మన ఒపీనియన్స్ నచ్చేటోళ్ళే మనల్ని ఎక్కువ మంది ఫాలో అవుతారు. సో వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు. అయితే ఈ సూడో ఫెమినిస్టుల గురించి కూడా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే, వీళ్ళు హిందూ సమాజంలోనో లేకపోతే భారతీయ సమాజంలోనూ చిన్న చిన్న వాటిని చిలవలు పలువలు చేసి పెద్ద వాటిగా చేసి చూపించడానికి ఇష్టపడతారు. కానీ అదే సమాజంలో ఒక ఆడపిల్ల ఎవడో ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉన్న సెంట్ కొట్టుకుంటేనో, పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటేనో వాడితో వెళ్ళిపోయిందంటేనో, లేకపోతే వాడు ఒక మంచి ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్ ఒకటి ఇస్తే చాక్లెట్ కి పడిపోయిందంటేనో, బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్ అని చెప్పేసి ఒక మంచి బిర్యానీ ఇప్పేస్తే పడిపోయిందని చూపిస్తారు కదా. కరెక్ట్ కదా. వెరీ అన్ఫార్చునేట్. అట్లాంటి వాటి గురించి ఈ ఫెమినిస్టులు అందరూ మాట్లాడారు, ఆడవాళ్ళు ఎందుకు అంత చీప్ గా చూపిస్తున్నారు అని చెప్పేసి. దాంతో పర్చేస్ దట్ లైక్ ఐ మీన్ పర్ఫ్యూమ్స్. ఇదే మీకు చెప్పబోతున్నా. మన టీజర్ లో ఒక లైన్ వచ్చింది, ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి, దానికి ఇంకొక ఆడదే కారణం అవుతుంది, చాలా బాధాకరమని. ఏదైతే ఈ ఫెమినిజం అని చెప్పుకుంటున్న గ్రూప్ లో కొన్ని ఉమెన్ సంఘాలు ఏడవని మన మీద కామెంట్ చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉమెన్ సంఘాలు నా మీద పగబట్టి ఉన్నాయన్నమాట. వాళ్ళకి నేనేం చేయలేదు, వాళ్ళకి నచ్చింది నేను చేయలేదు అంతే. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి నచ్చినట్లు నేను బిహేవ్ చేయలేదు, నేను నాకు నచ్చినట్లు బిహేవ్ చేస్తున్నా. ఇంకొక ఆడది ఎక్స్‌ప్లాయిట్ అవ్వడానికి ఈ ఉమెన్ గ్రూపే సపోర్ట్ చేస్తుంది తెలుసా. వాడికి లైన్ వేసుకోవాలో ఈవిడే నేర్పిస్తుంది, ఆ అమ్మాయి దేనికి పడుతుందో కూడా ఈవిడే నేర్పిస్తుంది. అది ఏం ఆనందమో నాకు అర్థం కదా. ఆడదానికి ఆడదే శత్రువు. నేను మళ్ళీ ధైర్యంగా చెప్తాను ఇదే ఛానల్లో, ఈ సమాజంలో ఒక ఆడదాన్ని నాశనం చేసేది, ఎక్స్‌ప్లాయిట్ చేసేది మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే ఎక్కువ అని చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను. పాలిటిక్స్ లో కానీ, సినిమా ఇండస్ట్రీలో కాదు కానీ, పాలిటిక్స్ లో కానీ, సొసైటీలో కానీ ఒక స్త్రీని ఎక్స్‌ప్లాయిట్ చేసేది ఇంకో స్త్రీని, మగాడి కంటే కూడా. అంతే. మీరు ఇందాక ఒక మాట అన్నారు, విత్ కన్సెంట్ వాళ్ళు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్పేసి. ఫ్రాంక్ గా నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి, కన్సెంట్ అంటే ఏంటి అసలు? నచ్చి చేయడం. నచ్చి చేయటం అంతే కాదు, ఒప్పుకుని చేయటం. నచ్చి చేయటము అనేది కూడా ఎక్సెప్షనల్ కేసెస్ అంటాను నేను. అంటే ఇప్పుడు మన తెలుగులో బోల్డ్ అన్ని పదాలు ఉన్నాయండి, నేను అంత డీప్ నిజంగా అంటే కన్సెంట్ అంత డీప్ మీనింగ్ ఉంటుందని అనుకోలేదు. నేను ఒక ప్రొడ్యూసర్ అనుకుంటా, ఓకే, మీరు ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు, ఓకే, మీకు నేను ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నేను అడిగిన కమిట్మెంట్ మీరు ఇవ్వట్లా, మీకు ఇంకెక్కడ ఆపర్చునిటీస్ రావట్లా, 6 months వెయిట్ చేశారు, నేను మీకు ఇస్తానన్న ఆఫర్ డబుల్ చేసి అడిగా, ఓకే, ట్రిపుల్ చేసి అడిగా, 4 times చేసి అడిగా. నా అవసరం, నాకు మీతో ఉన్న అవసరం.
మీకు నాతోనో లేకపోతే నేను ఇచ్చే ఆఫర్తోనో మీకున్న అవసరం మిమ్మల్ని రైట్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎస్ అనిపిస్తుంది. అవును. అంటే ఇంకా అదేంటంటే ఇప్పుడు ఆ కన్సెంట్ ఇష్టమా అవసరం ఇష్టం లేదు, ఒప్పుకోవటం. అవసరం. అది ఒప్పుకోవడం కూడా కాదేమో, అవసరమేమో. అసహాయతల్ని ఆసరాగా తీసుకోవడం. సో ఇప్పుడు అది కన్సెంట్ అంటారా లేకపోతే ఇష్టంతో చేయటం అంటారా? అది చెప్పాను కదా, అంటే అసహాయతని ఆసరాగా తీసుకొని ఉపయోగించుకోవడమే అది కదా. ఆ, బట్ ఇన్ఫాక్ట్ దీన్ని కోర్ట్స్ కానీ సమాజం కానీ రేప్ కింద కన్సిడర్ చేయవు. చెయ్యదు. ఈవెన్ మనం కూడా ఏం చెప్తున్నాం, ఇష్టం బట్టి చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. అవును. అంటే ఇష్టం బట్టి కాదు కదా, ఇక్కడ ఇష్టం వేరు, అదే అవసరం సమాజంలో వేరు. చాలా మంది అనుకునేది ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీలో గాలోళ్ళే అంటారు. అవును. గాలితనం కాదు, అమ్మాయికి గత్యంతరం లేని పరిస్థితి కల్పించారు సినిమా కాబట్టి ఇండస్ట్రీ ఒప్పుకోండి. కాదు, ఎక్కడైనా సరే. ఉద్యోగం ప్లేస్ Not లో just కూడా అదే movie కదా. ఉద్యోగాలు కూడా కాదండి, ప్రతి చోట జరుగుద్ది ఈ రకమైన Exactly. ఎక్స్ప్లాయిటేషన్, అవును, ప్రతి చోట జరుగుతుంది. అవును. ఎండ్ ఆఫ్ ది డే దీనికి ఇచ్చిన కవర్ ఏంటంటే అమ్మాయి ఒప్పుకుంటేనే మేము రేప్ చేసామా అని చెప్పేసి అంటారు. కరెక్ట్. అరే నువ్వు ఒప్పుకుంటే చేయలే, ఒప్పించి చేసావు, ఒప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించి చేసావు. అవును. ఇప్పుడు అదే కదా చెప్తాం, భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో సందర్భాల్లో ఆమె హెల్త్ బాగుండకపోవచ్చు, ఆమె మనసు బాగుండకపోవచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్ బాధపడతాడేమో అని అక్కడ కూడా కన్సెంట్, మీరన్న అంతే. వర్డ్ కన్సెంట్ ప్రకారం ఆమె కాంప్రమైజ్ అవుతుంది. కాంప్రమైజ్ అవుతుంది. అదే దట్ ఈస్ నాట్ ఇష్టం. అవును. ఇష్టం కాదు, అది ప్రేమ కూడా కాదు, అవును. కాంప్రమైజ్. అవును. వైఫ్ అంటే డ్యూటీ చేయాలి, ఒక డ్యూటీ. వైఫ్ ఈజ్ కానీ నాట్ ఏ ఇక్కడ డ్యూటీ. అదే కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఈ రకమైన Yes. ఎక్స్ప్లాయిటేషన్ అఫ్ ఉంది. కోర్స్. అక్కడ ఇష్టపడి వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పడుకునే వాళ్ళు ఎవరైతే అవును, ఉన్నారో కరెక్ట్. వాళ్ళు ఎవ్వరూ కూడా చెడు బతుకుతానికి ఇష్టపడి రాలా. అవును. వాళ్ళు సొసైటీలో మేము మంచి వాల్యూతో బ్రతకాలి, మంచి స్టేటస్తో బ్రతకాలి, కాబట్టి ఆ స్టేటస్ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. దీనికి ఇంకోటి కూడా వాళ్ళకి అంటారు, ఆ వెనకాల- బతుకు బతికే కంటే ఇంకొక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటారు. ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా ఈ వేధింపులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, ఉద్యోగం చేయకపోయినా కూడా ఈ వేధింపులు ఉంటాయి. ఉంటాయి. ఎన్ని కంపెనీస్ లో 100%. ఆడవాళ్ళని ఫెమినిస్ట్ ఉద్యమాలకి స్పాన్సర్ చేసే కంపెనీస్ లో కూడా ఆడపిల్ల కనపడంగానే కరెక్ట్, ఫస్ట్ చూసేది ఆ కోణంలోనే. కరెక్ట్. కాబట్టి ఇక్కడ నీతులు చెప్పే వాళ్ళు ఎవరికైనా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, ఆడపిల్లకి న్యాయం చేస్తామని చెప్పే ప్రతి వాడు కూడా ఏదో ఒక పాయింట్లో అన్యాయం చేస్తున్నాడే. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేస్తామన్నోళ్ళు నోరు తెచ్చి నీకు సపోర్ట్ చేస్తా నేను అని ఎవరు చెప్పారు. లైక్ వీఆర్ డిస్కసింగ్ ఈ రోజు పాడ్కాస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేసేసి మీరు నేను అసలు మాధవి గారు నేను మీకు తెగ సపోర్ట్ చేసేస్తాను, అసలు మీరు ఎంత బాగా మాట్లాడతారు అని మీరు అనలేదు, నేను అనలేదు. ఆ టాపికే రాలేదు మన మధ్య. నిజంగా అలా కలిసి ముందుకు ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళ మధ్య అసలు ఆ డిస్కషనే రాదు. అండ్ మోరోవర్ ఈ రోజు మనం పాడ్కాస్ట్ చేస్తున్నాము, ఈ టాపిక్స్ మాట్లాడుతున్నాము అంటే ఈ టాపిక్స్ తర్వాత మీకు కొత్తగా అవకాశాలు వచ్చేది లేదు. కరెక్ట్. ఆల్రెడీ ఇప్పుడు అవకాశాలు ట్రై చేసే ఇంట్రెస్ట్ లో మీరు లేరు అసలు. అండ్ నాకు అటువంటి ఆలోచన లేదు, నాది సెక్టర్ కాదు. కానీ మనలాగా అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది ఇటువంటి ఇల్యూషన్స్ లో బతుకుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సమాజంలో చెడ్డవాళ్లే కాదు మంచి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి ఉండొచ్చేమో. కానీ ఎవడు చెడ్డ ఎవడు మంచి అని లెక్కలేసుకుంటూ వెళ్ళటం కంటే ముళ్ళ కనపడతాయి, ముళ్ళల్లోకి వెళ్తున్నప్పుడు మూసుకుని చెప్పులు వేసుకెళ్ళటం మంచిది. కరెక్ట్. అంతే. ముళ్ళ మీద మనం వెళ్ళి తివాచీలు పరుచుకుని వెళ్ళం కదా, మనమే చెప్పులు వేసుకుని వెళ్తాం. కాబట్టి ప్రపంచంలో ప్రతి చోట ప్రమాదం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఈ ఫెమినిజం తో మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా ఆడవాళ్ళకి రక్షణ లేదు. కానీ ఆడవాళ్ళు ఎప్పటికప్పుడు మీ రక్షణ మీరు చూసుకోవాలి. మనం స్టార్ట్ చేసింది అంతే, అవేకనింగ్ చేయడానికి. రక్ష అండ్ అవేకనింగ్ అనే పెట్టింది ఎందుకంటే అట్లీస్ట్ చిన్న ఎన్లైటన్మెంట్ ఇస్తే వాళ్ళు వేసే అడుగుల్లో, అంటే ప్రతి ఆడపిల్ల నువ్వు అంత గ్రేటు, నువ్వు ఇంత గ్రేటు, నన్ను అంత అన్నారు అన్నప్పుడు అంత ఎందుకు అంటున్నారో ఒకసారి ఆలోచించాలి. అప్రిషియేషన్ చేశారా, అప్పటి వరకు తను రిసీవ్ చేసుకొని ఇంకా దాన్ని తలకెక్కించుకోకూడదు. విన్నామా ఆ రోజుకి ఓకే ఫైన్, నేను ఇంకెంత ప్రొడక్టివ్ గా ముందుకెళ్ళగలను అని ఆలోచించుకోవాలి. కానీ దీని ద్వారా ఎదుటోళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు అన్నప్పుడు ఆడపిల్లకి తెలియకుండా ఉండనే ఉండదండి. అది 100% సెన్స్ అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మేబీ ఆ సందర్భంలో ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. కాదు నా అవసరంకి నేను తప్పదు, నేను ఎదగాలి కాబట్టి వెళ్తున్నా అంటే మనం ఏం మాట్లాడడం దాని గురించి. రేపొద్దున స్పాయిల్ అయిందని కంప్లైంట్ చేసే సిచ్యువేషన్ తెచ్చుకోకుండా సేఫ్ జోన్ లో ఉండమనే మనం చెప్తున్నాము. మన బాధ్యతగా మనం చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వింటారు, వి కాంట్ ఫోర్స్ ఎనీవన్. కాకపోతే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యమాలు ఏవైతే నడుస్తున్నాయో, ఆడవాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అది ఇది అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది పెద్ద కార్పొరేట్ మాఫియా ఉంది దీని వెనకాల. ఎందుకంటే ఈ రోజున
పెద్ద పెద్ద కంపెనీస్ ఈ బ్యూటీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే Correct. ఇతరత్ర ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ వ్యాపారం పెంచుకోవటం కోసం ఇటువంటి వాళ్ళని రెచ్చగొట్టి రైట్. సమాజంలో ఆడవాళ్ళని కూడా రెచ్చగొట్టినాయి. మేము Of మోడర్న్ గా course. ఉండటం తప్పు పట్టట్లా, Yes. కానీ మోడర్న్ గా ఉండటం అంటే మాకు నచ్చినట్టు ఉండటం, అన్ని బంధాలను తెగ్గొట్టేసుకుని ఉండటం, లేకపోతే అసలు సమాజంతో సంబంధం లేనట్టుగా బ్రతకటం అన్నట్టుగా తయారు చేస్తున్నారు. అవును. అది మనది కాదు. ఇప్పుడు నేను కూడా అంటాను కదండి, నాకు నచ్చినట్లు నేను తింటా, నేను బట్టలు వేసుకుంటా, బరాబర్ ఉంటా అంటే దాని మీనింగ్ నా కంఫర్ట్ జోన్ ఉంటాను. కదా నాతో మాట్లాడే ఎదుటి వాళ్ళు నా చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళు మగవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చూసి దట్ మూమెంట్ ఆ టెంప్టేషన్ కి గురి కాకుండా అంత బట్టలు వేసుకుంటా. నేను అలా టెంప్టేషన్ కి లోను కానంత ప్రొడక్టివ్ గా మాట్లాడతాను. మీకు అదే లిమిట్స్ లో ఉండడం. మీకు నచ్చినట్టు మీరు బతుకుతారండి. ఎస్. మీరు నచ్చే క్రమంలో మీరు మీ అమ్మగారిని, నాన్నగారిని, మీ అన్నదమ్ముల్ని మీరు ఎట్లా పోతే నాకేంట్రా, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని అంటారా? ఆబ్వియస్లీ అనేదే లేదు. అనరు ఫ్యామిలీ కదా? ఇస్ ద ప్రయారిటీ కదా. కదా ఆ ప్రయారిటీస్ ని మిస్ చేపిస్తున్నారు భారతీయ అవును. స్త్రీలతోటి, ట్రూ. ఈ ఫెమినిజం పేరుతోటి. అవును. దాని ఉచ్చులో పడకుండా చూడాలి అన్నదే మన తాపత్రయం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా మాట్లాడటానికి రీజన్ అది. అవును. దెర్ ఆర్ సో మెనీ విమెన్, మగాళ్ళ, నేను అదే అంటున్నాను కదా, ఇందులో అసలు ఆడవాళ్ళని పాడు చేసే క్రమంలో మగవాళ్ళ పాత్ర చాలా తక్కువ, Hmm. ఆడవాళ్ళ పాత్రే ఎక్కువగా ఎక్కువ. ఉంది. వీళ్ళే ఫస్ట్ చాలా స్వీట్ గా మాట్లాడతారు, కొత్త కొత్త అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు, వీళ్ళే ఆ ఉద్యమంలోకి మళ్ళీ దించుతారు. మనం మహిళలం, మనకు నచ్చినట్లు ఉందాం, మనకు నచ్చినట్లు బిహేవ్ చేద్దాం అంటారు. ఆ బాండింగ్స్, రిలేషన్స్ నిజంగానే పాడు చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే బాండింగ్ తెంచుకుంటే ఇంకా నీకు నచ్చిన బ్రతికి ఎట్లా అవుతుంది? అదే కదా. మన అనే వాళ్ళతో మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనకు నచ్చేలా బ్రతికితే కాంప్రమైజ్ అనుకుంటారు. అవును. నేను బ్రతుకుతున్నా, మా పేరెంట్స్ ని ఒప్పించుకోవాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యతను వదిలేస్తే నేను సమాజంలో నేను నిజమైనటువంటి పౌరాలుగా నిలబడే హక్కు లేదు నాకు. అండ్ ఎస్, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లలు అందంగా ఉంటారు. అందంతో పాటు వాళ్ళ వెనకాల కూడా మనకున్నట్టు ఒక అందమైన కుటుంబం ఉంటుంది. కరెక్ట్. మనం వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం అంటే వాళ్ళతో పాటు వాళ్ళు వెనకున్న వాళ్ళ అందరి ఫీలింగ్స్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎస్. ఆ ఒక్క పరిస్థితి మన వల్ల కలగకూడదు. అట్లీస్ట్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు తాము అనుకుంటే, రైట్. వాళ్ళ వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే చాలు. అవును. మనం చెప్తున్న ఈ 4 మాటల వల్ల ఒక పైసా ప్రయోజనం కలిగినట్టే అనుకుంటున్నాం. అంతే కదా. లైక్ అంటే ఒక్క అమ్మాయి రియలైజ్ అయ్యి అవును కదా నన్ను కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు, ఈ వీడియో చూసిన తర్వాత అవును నా చుట్టూ ఉన్న డాట్స్ ని కూడా కనెక్ట్ చేసుకొని నేను ఒక ప్రొటెక్టివ్ జోన్ లోకి వెళ్ళాను అనుకుంటే సో వీఆర్ హ్యాపీ. అంతే. ఎందుకంటే మన దానిలో చూసుకుంటే కుటుంబ రిలేషన్, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, భర్త భార్య కావచ్చు, ఇవన్నీ కూడా లైఫ్ టైం రిలేషన్స్ అండి. రైట్. ఈ చిన్న చిన్న రిలేషన్స్ మధ్యలో వచ్చేవి అందం ఉన్నంతసేపు, ఆకర్షణ ఉన్నంతసేపు ఉంటాయి, తర్వాత మిగలవయ్యి. ఎస్. కానీ వాళ్ళు మనం ఎలా ఉన్నా, మనం బాగోనప్పుడు కూడా చూసేది వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా ఏంటి, అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేసుకుంటామా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. లేదు కదా. అండ్ సో ఈ మధ్య కాలంలో ఇంకొకటి కూడా బాగా ఎక్కువ వస్తుందండి. అంటే ఫ్యామిలీ సిస్టమ్ డిస్టర్బ్ చేసేలాగానే వాళ్ళు ఏమంటారంటే, చాలా మంది మాట్లాడుతున్న మాట నేను బయట విన్నాను, నిజంగా కష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీ కంటే కూడా, బంధువుల కంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ గా ఉంటారా అంటూ ఉంటారు. అవునా? అది ఏ ఏజ్ వాళ్ళ దగ్గర విన్నారు? ఎక్కువ అంటే ఇంతకు ముందు టీనేజర్స్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా టీనేజ్ లో ఉన్నప్పుడు అన్నాను. జనరల్ గా వచ్చింది ఆ టైంలో. అవును. కానీ ఇప్పుడు వచ్చేపాటికి పెద్దవాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్షిప్ తక్కువ చేయట్లే మనం. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ ఇస్ ఆబ్వియస్లీ వాల్యుబుల్. కానీ బంధుత్వాన్ని, కుటుంబ వ్యవస్థని తక్కువ చేయాల్సిన అవసరం లేదే. సమస్య లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేసినా కడుపులో పెట్టుకొని కాపాడే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే. అంతే. ఈవెన్ బంధుమిత్రుల విషయంలో కూడా చూసుకుంటే, నాకు వాళ్ళకి ఎన్ని విభేదాలు వచ్చినా, ఐ మీన్ నాకు ఇన్ ద సెన్స్ ఎవరికైనా సరే మనకి వాళ్ళకి ఎన్ని విభేదాలు వచ్చినా, ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏదన్నా కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేదాళ్ళు, మనకి ఏదన్నా సమస్య వచ్చింది లేదా ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరైనా చనిపోయాడంటే నీళ్లు పోసుకునే వాళ్ళు, మైలు పట్టించేది వాళ్ళు. కరెక్ట్. ఏది తేడా చేయట్లేదు. పోనీ చిన్న చిన్న డిఫరెన్సెస్ అంటారా, ఇదివరకటి కాలానికి ఇప్పటికీ మనుషుల మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి, ఓపికలు తగ్గిపోయాయి కాబట్టి కొన్ని ఇదివరకు అంతా చేయలేకపోవచ్చు. కానీ అంత హెవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే కంటే కొన్ని మినిమల్ గా ఆలోచిస్తే గనక బంధుత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పటికీ సనాతన ధర్మానికి, భారతీయతకి శ్రీరామ రక్ష. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ పట్ల అంత చిన్న చూపు పనికిరాదేమో అని ఒక ఆలోచన. అంటే ఇంట్లో అదే లైక్ పేరెంటింగ్ అనే దాంట్లో మదరే 90% ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏం నేర్పించినా మదర్ నేర్పించేదే వింటారు. అంటే మహిళ చెప్పేదే వింటారు. ఏదైనా ఇంట్లో పూజలు అవ్వచ్చు, బంధాలు.
ఫ్రెండ్షిప్ అది టీనేజ్ అండి. 15 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ళు. మా అమ్మ పెట్టే ఆర్మీ రూల్స్ కి అసలు ఆ ఇల్లు నాకు పెద్ద జైలు లాగా అనిపించేది. ఆర్మీ ట్రైనింగ్ లా ఉండేది మా ఇల్లు. అంటే లిటరల్లీ. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మాధవి గారు. జనరల్ గా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే మనం వాళ్ళతో ఉన్న ఆ నిమిషం కరెక్ట్. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, ఇట్లా Right. ఆలోచిస్తారు. రైట్. కానీ కుటుంబ సభ్యులు వచ్చేప్పటికి ఏమనుకుంటారు, వీళ్ళు బతికున్నంత కాలం హ్యాపీగా ఉండాలి కాబట్టి వీళ్ళని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచనతోటే ఉంటారు. ఇప్పుడు కొంతమంది difference ఉంటుంది కదా. ఆ 5-6 మంది హేటర్లు వచ్చేసి ఆహా నువ్వు కూడా ఫ్రెండ్సే బెటర్ పేరెంట్స్ కంటే అనుకున్నా ఉంటారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ సర్టన్ ఏజ్ లో ఇంట్లో అంత ఆర్మీ రూల్స్ పెట్టి నన్ను ఇట్లా కూర్చో, ఇలా నిలబడు, ఇలా చేయని రూల్స్ పెడుతున్నప్పుడు నీకంటే మా ఫ్రెండ్స్ ఇల్లే చాలా బెటర్ తెలుసా, మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అంత మంచిగా ఉంటారు. అది కామన్ కంప్లైంట్స్ ఇళ్లలో. ఉమ్. మా అమ్మకు జాలి దయ కొంచెం కూడా లేదు. ఇప్పుడే వెళ్ళిపో ఇంట్లోంచి, రేపు ఇంట్లోకి రావద్దు, ఇంక నువ్వు తిండి పెట్టేది బట్టలు కూడా లేదు, బట్టలు కూడా ఇవ్వను, వాళ్ళని కొని పెట్టమని చెప్పనేది. అంత నిర్దాక్షిణ్యంగా రూల్స్ పెట్టేది మా అమ్మ. బట్ వన్స్ 20 ఏజ్ వచ్చిన తర్వాత ఆ టీనేజ్ అనేది పోయేస్తుంది 19తో. దెన్ మనకు లైఫ్ వాల్యూ అర్థమవుతుంటుంది, ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అన్నది. అది నేను మా ఇంట్లోంచి నేను బయటకు వచ్చి హైదరాబాద్లో నేను ఉండడం స్టార్ట్ చేశాక దెన్ ఐ రియలైజ్డ్ కుటుంబం ఎంత ఇంపార్టెంట్. టైంకి మా అమ్మ తిను తిను అంటుంటే ఊరికే విసిగించకు అంటున్నాం, సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు జ్వరం వస్తే కూడా నా తిండి నేనే తినాల్సి వచ్చింది, నేనే అడిగి వెళ్ళి ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్. అండ్ మా అమ్మ నాకు పెట్టిన ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ నేను ఇప్పటికీ ఫాలో అవుతా. మా అమ్మ అసలు లిటరల్లీ నేను హైదరాబాద్ ఒక 8 ఏళ్ల నుంచి నాతో ఉంటున్నారు, కానీ బిఫోర్ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేను ఒక్కదాన్ని ఉన్నా నా రూల్స్లో నేనే ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ అందరూ బాయ్సే ఉంటారు, అందరూ చక్కగా మాట్లాడేవాళ్ళు. నా టైం ఇట్లా చూసుకొని గెట్అవుట్ అనేదాన్ని. మా ఇంట్లో కూర్చుని వా నిర్దాక్షిణ్యంగా గెట్అవుట్ అంటావో తెలుసా మధు అని. అంటే నా రూల్స్ నావే, నేను వాళ్ళతో బాయ్స్ లానే ఉంటాను తప్ప నన్ను గర్ల్ లా కన్సిడర్ చేసే విధంగా నేను ఎప్పుడు బిహేవ్ చేయను. ఎందుకంటే మనం అనుకుంది గర్ల్ లాగా ఎప్పుడైతే నన్ను వాళ్ళు కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఫ్లర్టింగ్స్ ఇంకొకటి మ్యాన్లీగా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. అలా కాకుండా నేనే మ్యాన్లీగా అనడానికి ఏంది మామ అని మాట్లాడే వాళ్ళతో. సో ఇప్పుడు వేరే సెకండ్ ఆ స్పేస్ ఎక్స్ప్లాయిటేషన్ అనే దానికి ఆపర్చునిటీ ఉండదు. అండ్ నా టైమే అవ్వగానే గెట్అవుట్ అనేస్తాను. లిటరల్ అలానే బిహేవ్ చేయాలి. అది కరెక్ట్ బిహేవియర్ అంటే నాకు అది కరెక్ట్, నా ఫ్రెండ్స్కి అది కరెక్ట్. సో అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఆ స్నేహాలు నాతో ఇప్పటికీ వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ వైఫ్లు కూడా నాకు మంచి ఫ్రెండ్స్. అలాంటి ఒక అంటే ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే నువ్వు చీర కట్టుకుంటేనే ఆడపిల్ల కాదు, ఎదుటోళ్ళకి మనం ఎంత ఫ్రెండ్షిప్ హద్దుల్లో పెట్టుకోగలిగితే మన లైఫ్ ఎక్స్ప్లాయిట్ కాకుండా ఉంటుంది అన్నదాన్ని మా అమ్మ అంత స్ట్రిక్ట్ గా పెంచిన ఆ నేచర్ నాకు ఇన్ని సంవత్సరాలు సర్వైవ్ అయ్యేలా చేసింది. మనం చెప్పేది కూడా అదేనండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ని తక్కువ చేయాలంటే కరెక్ట్, ఫ్యామిలీని లేపడానికి, లేకపోతే ఫ్యామిలీని తక్కువ చేసి ఫ్రెండ్షిప్ ని లేపడానికి అవసరం లేదు. దేని ప్రయారిటీస్ దానికి ఉంటాయి. రెండు సపరేట్ ట్రాక్స్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకోడు మనల్ని. అదే కొంతకాలం పెట్టుకుంటారేమో, కొంతమంది సపోర్ట్ అంటే చేస్తారేమో. అవసరాలను అంటే మీ అవసరం ఎంతుంది నిజంగా. ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటే లలిత్ ఎంత కష్టాల్లో ఉన్నాడు అన్న సందర్భాన్ని బేస్ చేసుకొని పెట్టుకుంటారు తప్ప అరే మా ఇంట్లో నాకు నచ్చట్లేదురా, నాకు నచ్చట్లేదురా మా ఇంట్లో నేను మీ ఇంట్లో వచ్చి ఉంటా అంటే ఎవరు పెట్టుకోరు. సో ఏంటంటే దేనికి దానికి బ్యాలెన్స్ చేసుకునేలాగా ఉండాలి తప్ప ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద చూపించడం, లేకపోతే ఒకదాన్ని గొప్పగా చెప్పడం కోసం ఇంకో దాన్ని తక్కువ చేయడం, అందులోనూ భారతీయ కుటుంబ వ్యవస్థను తక్కువ చేయడం అయితే ఖచ్చితంగా ఎవరికి అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫెమినిజం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటితో జరుగుతున్న అరాచకాల విషయంలో కూడా అంతే అవేర్నెస్ తోటి సమాజం మొత్తం ఉండాలి. అండ్ పర్టికులర్ గా ఆడపిల్లలు బాగా ఉండాలి. కరెక్ట్. అంటే అసలు ఫెమినిజం అంటే ఈ మధ్య అబ్బాయిలు భయపడిపోతున్నారని అబ్బాయిలు నాకు చెప్తే నాకు అర్థమైంది. అసలు ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నారు మీరు ఫెమినిస్టా, మీరు రేపిస్టా అన్నట్లు మరి అడుగుతుంటే ఏంట్రా అంటే ఇంత భయపెట్టేస్తున్నారు. నాకు తెలియదు నిజంగా సొసైటీలో ఫెమినిస్ట్ అనే పదానికి. అంటే నేను ఫెమినిస్ట్ అని చెప్పుకునే మహిళలు మేబీ చాలా ఇప్పుడు రాయల్ గా గ్రేట్ గా అట్లా ఫీల్ అవుతున్నారేమో, చూసారా మాకు భయపడుతున్నా. నేను కూడా సరదాగా అంటాను నా ఫ్రెండ్స్ని, ఎవడైనా నాకు భయపడాలి తెలుసా, నా దగ్గరికి వస్తే భయపడాలి. కానీ నాతో భయపడేటోళ్ళు నాతో స్నేహం ఎందుకు చేస్తారు? సింపుల్ లాజిక్. ఊరికే అది అన్నది సరదా వేరు, నిజం వేరు. నేను నిజంగా 100% ఈ సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఫెమినిస్టా అంటే నేను డెఫినెట్లీ కాదు. నేను వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తా తప్ప అక్కడ ఆడ మగ జెండర్ నాకు మ్యాటరే కాదు. వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ బల్లగుద్ది చెప్తాను, చాలా మంది ఆడవాళ్ళకంటే మగవాళ్ళే మంచివాళ్ళు వ్యక్తిత్వ పరంగా.
మగవాడు మొన్ననే ఒక పోస్ట్ పెట్టా, మగవాడు ఆడదాన్ని ఒకే రకంగా మోసం చేస్తాడు, అది శారీరకంగా. కానీ ఆడది 4-5 రకాలుగా మోసం చేస్తాడు ఇంకొక ఆడదాన్ని. అది అన్ని రకాలుగా మోసం చేస్తారు, నైతికంగా, శారీరకంగా, విలువల పరంగా అన్ని రకాలుగా మోసం చేస్తారు, కుటుంబ పరంగా కూడా. ఇంకొకసారి మళ్ళీ మగవాడి మీద ఆడది కంప్లైంట్ చేస్తే హీ యూజ్డ్ మీ అందప్ప ఇంకో కంప్లైంట్ చేయలేదు. కానీ ఇంకొక ఆడది అసలు పూర్తిగా నాశనం చేసి అసలు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోతారు. సో దెన్ అలాంటి ఒక ఫెమినిజమే అయితే సెక్యులర్ అనే వర్డ్ రాజ్యాంగంలో దొంగచాటుగా చొప్పించబడితే తీసేయాలని మనం ఎలా కోరుకుంటున్నాము ఎక్స్ సెక్యులర్స్ గా, అలానే నేను కూడా ఫెమినిజం అనే దాన్ని అసలు వద్దు. ఈ ఫెమినిజం అనేది కొన్ని దేశాలకు అవసరమేమోనండి. ఏ దేశాలు అంటే, నువ్వు మా మత కేంద్రానికి వస్తే ముసుగేసుకునే రావాలి, లేకపోతే నువ్వు మన మత కేంద్రానికి రావటానికే వీల్లేదు, లేకపోతే మా మత ప్రచారం చేయడానికి ఈక్వాలిటీ కదా. ఈక్వాలిటీ కదా, అదే అంటున్నా. ఈక్వాలిటీ లేని మతాలు ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళకి, అటువంటి దేశాల్లో అవసరం. బట్ భారతదేశంలో ఆడవాళ్ళకి నాట్ జస్ట్ ఈక్వాలిటీ, సుపీరియారిటీని ఇచ్చేస్తారు. అవును, ఒకళ్ళు ఇచ్చేది కాదు అండి, అది మనం తీసుకునేది. ఇప్పుడు నాకెవ్వరు నేను సుపీరియర్ గా ఉండాలని నాకు ఎవరు ఇవ్వలే, నేను తీసుకున్నా. అంతే, మనం తీసుకోవాలని ఆడవాళ్ళు తీసుకోవాలని ఫిక్స్ అయితే తీసుకుంటారు, అంతే. కావాలంటే ఫైట్ చేస్తారు. ఫరెవర్ వన్ థింగ్ ఇస్ క్లియర్ అండి, ఆడవాళ్ళు చేయగలిగే పనులు మగవాళ్ళు ఎప్పటికీ చేయలేరు. అంతే, కరెక్ట్. మగవాళ్ళు చేసే ప్రతి పని 1-2 తప్ప, అవును, ఆడవాళ్ళు అన్ని చేయగలరు. డెఫినెట్లీ. కాబట్టి సే నో టు ఫెమినిజం. ఆడవాళ్ళు ఇంతకుముందు నేను కూడా అదే తెలియకుండా నేను ఫెమినిస్ట్ అన్నాను, కానీ ఇంత ఎదుటోళ్ళను భయపెట్టేటటువంటి ఫెమినిజం అవసరం లేదు. సో ఫెమినిజం పేరుతో వచ్చేసి ఐఎమ్ ఆల్సో ఏ ఫెమినిస్ట్ అని ఎవరన్నా మగవాడు వచ్చి చెప్పాడు అంటే అది కరెక్ట్ కాదు, అది మనకు అండర్స్టూడ్ అయిపోతుంది. అలా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, లలిత్ గారు అలా చెప్పాలంటే ఈజ్ ఎ ఫెమినిస్ట్, బట్ హీ నెవర్ సెడ్. ఫెమినిజం అంటే ఏంటంటే ఎదుటి అమ్మాయి గ్రో అవుతుంటే నువ్వు ముందుకెళ్ళు నేను వెనకుంటా అని చెప్పేవాళ్ళు కదా, అసలు ఏమీ చెప్పరు, కలిసి పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది అండర్స్టూడ్ ప్రాసెస్, అది ఇక్కడ అర్థమైపోతుంది, నోటితో చెప్పక్కర్లేదు. అలా పని కట్టుకొని 1-10 సార్లు చెప్తున్నారంటే సే నో టు ఫెమినిజం. గర్ల్స్, సే నో టు ఫెమినిజం. గర్ల్స్ అండ్ ఉమెన్ అవుట్ దేర్, మీరు గనక ఈ ఫెమినిజం అనే దాంట్లో మీ మనసుకి ఏదైనా గాయం కలిగిన సందర్భాలు ఉంటే గనక కింద మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీ యొక్క లైఫ్లో జరిగినటువంటి పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ మాకు రాసి పంపిస్తే మీ లైఫ్ని కూడా ఇంకొకరికి చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇదే అండి పరిస్థితి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఎవరినన్నా కొంతమందిని కించపరిచినట్టుగా మీకు అనిపిస్తే అది వాళ్ళ కర్మ. కానీ మీరు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకోండి. బీ సేఫ్. జై శ్రీరామ్.